హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ ఎగ్ పులుసు అండి. సింపుల్గా ఈజీగా చాలా తొందరగా చేసుకునే పద్ధతిలో చూపిస్తాను. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ కారం. మనం ముందుగానే ఉడికించి పెట్టుకునే ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మనం వేసిన ఈ పసుపు, కారం, ఉప్పు ఇవి మాడిపోతాయి, అప్పుడు బ్లాక్గా వచ్చేస్తాయి. కాబట్టి లో నుంచి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి, మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ప్యాన్లో ఇంకా 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 5 నుంచి 6 వెల్లిపాయలని వేసుకోవాలి. ఇదే ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులోకి 3 మీడియం సైజు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అనేది మనకి మెత్తగా గుజ్జులాగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాము. చూసారా, మనకి ఇప్పుడు పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 4-5 స్పూన్ల చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నాను. మనం ఇందులోకి టమాటాలను యాడ్ చేయడం వల్ల చింతపండు గుజ్జు ఎక్కువగా పట్టదు, చూసి వేసుకోవాలి. అదే మీరు ఒక్క టమాటా కనుక యాడ్ చేసుకున్నట్టయితే అప్పుడు మీరు కొంచెం చింతపండుని ఎక్కువగా వేసుకోవాలి. మన నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూను కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం చింతపండు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం అలా మగ్గనిద్దాము. ఇప్పుడు మనం ఇందులోకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. లేదు రైస్లోకి మాకు పలుచగా కావాలంటే 1.5 కప్ లేదా 2 కప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇది చేసేది చపాతీలో కాబట్టి నేను చిక్కగా అవ్వడానికి 1 కప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. రైస్లోకి అయితే ఇంకొక 1/2 కప్ 1 కప్ యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల
మనకి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. మనకి చల్లారిన తర్వాత ఇంకా బాగా దగ్గరగా వస్తుంది, గ్రేవీ లాగా అవుతుంది. అప్పుడు మనకి చపాతీలోకి చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని వడ్డించుకొని తినేటివండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒకసారి ఇదే మెథడ్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి.